స్త్రీలు తెల్లవారుజామున లేచారు. నామములను ఆత్మీయ నామములను చేసుకుని నిద్రపోతున్న వాళ్ళని లేపి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు ఊతగా పట్టుకుని యమునా నదీ తీరానికి వెళ్ళిపోయారు. ఈ పద్మాక్షులంతా యమునా నదీ జలాలలో స్నానం చేస్తున్నారని తెలుసుకున్న కృష్ణుడు తన తోటి పిల్లలందరినీ వెంట పెట్టుకుని ఎక్కడో దూరంగా ఉన్నవాడైనప్పటికీ వాళ్ళని లేపి మరీ తీసుకొచ్చాడు. యమునా నదీ తీరానికి వచ్చాడు. స్నానం ఎప్పుడు కూడా తొందరపడి చేయకూడదని, నదులలో వ్రతాలు చేసేవారు ఎక్కువసేపు స్నానం చేయాలని శాస్త్రం. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడికి ఎవరూ రారు, వచ్చినా తెల్లవారుజామున ఈ చీకట్లో మన్నెవరు చూస్తారులే అనుకుని మొత్తం బట్టలన్నీ విప్పి ఒడ్డు మీద పెట్టి కేవలం దిగంబరముగా స్నానం చేయడం మొదలెట్టారు. విజన ప్రదేశం వ్యవస్థలై స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో కృష్ణుడు పిల్లలతో అక్కడికి వచ్చాట. అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉన్నాయి. ఆ పొదల పక్కన మీరు దాక్కోండి అన్నట్ట. మీరు బయటికి రాకండి, వాళ్ళు హడిలిపోతారు అని పొదల దగ్గర దాచాడు వాళ్ళని. ఈ అతను చూసుకుని సమయం చూసుకుని గోపికలు పూర్తిగా జలక్రీడలలో పరవశత్వంతో ఉన్నారు. అసలు ఒడ్డుకేసి చూడటం లేదు, తన కేసి చూడటం లేదని కనిపెట్టి అమాంతంగా వచ్చి పరుగు పరుగున వాళ్ళు ఒడ్డు మీద పెట్టినటువంటి వాళ్ళ బట్టలన్నీ ఒక లొంగదొట్టి మూటగట్టి ఆ మూట బొదం మీద వేసుకుని ఈయన కూడా పక్కన ఉన్న చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. ఆ చెట్టు ఎటువంటి చెట్టు? కడిమి చెట్టు, కదంబ వృక్షం. ఆ కదంబ వృక్షం మీదకి ఎక్కాడు ఈయన. చెట్టు పైకి ఎక్కుతూ ఉంటే ఆ చెట్టు పులకించింది. ఈయన చెట్టు చకచక ఎక్కుతున్న శబ్దానికి ఆడవాళ్ళంతా ఇలా చూశారు. ఎదురుగుండా వస్త్రాలన్నీ మూట కట్టుకుని చెట్టు ఎక్కిన కృష్ణుడు కనబడగానే ఒక్క క్షణం వాళ్ళకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అందువల్ల వీళ్ళు ఏమన్నారు, మేము స్నానం చేసి మడిబట్టలు తెచ్చి అక్కడ పెట్టుకున్నాం, ఆ మడిబట్టలు పట్టుకుపోతామే, ముట్టుకోకు. అసలు ఆడవాళ్ళు స్నానము చేస్తున్నప్పుడు మగవారు రారాదు, వచ్చిన వెంటనే కళ్ళు మూసుకు వెళ్ళిపోవాలి. ఇది కదా బృహస్పతి మనువు చెప్పిన ధర్మం. ఒకవేళ వచ్చారనుకుందాం, ఇంత అల్లరి చేస్తారా దయ లేకుండా? ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకుపోతారా? కృష్ణ నీకు పుణ్యం ఉంటుంది, నీ చెంత మేము దాసీలమై పడుంటాం, సేవ చేస్తాం, నమస్కరిస్తాం, మొక్కుతాం, మా వస్త్రాలు మాకు ఇప్పించు, ఏడిపించకు. అయినా కృష్ణుడు నవ్వేడు, ఏం మాట్లాడలేదు. లేదంటే మహారాజు గారు నందరాజు గారికి చెబుతాం, ఆయన నిన్ను శిక్షిస్తాడనగానే అయితే వెళ్ళి చెప్పుకోండి అన్నాడు. ఆయన మా నాన్నగారికి చెప్తా ఉన్నారుగా, చెప్పండి అన్నాడు. నీకు పుణ్యం ఉంటుంది, మేము కదలలేమనే కదా ఇలా అంటున్నావు, మేమేం చెప్పంలే, మా బట్టలు ఇవి అన్నారట. ధర్మం అంటున్నారు కదా. ఆ ధర్మాలలో మొదటి ధర్మం ఏమిటి? అందరూ తిరిగేటటువంటి సామాన్య ప్రజానీకమంతా తిరిగేటటువంటి ప్రాంతములలో స్త్రీలు వ్యవస్థలై స్నానం చేయకూడదు. పబ్లిక్ ప్లేసెస్ అనమాట. అందరూ తిరిగే చోట ఒకటి గుంపులుగా ఉండి ఇలా వ్యవస్థలై స్నానం చేయకూడదు. ఒకవేళ స్నానం చేస్తుంటే ఆ వస్త్రాలు తమకి దగ్గరలో అందుబాటులో ఒక్క స్త్రీనైనా కాపలా పెట్టి మరీ అట్టే పెట్టుకోవాలి. అలా లేకపోతే వాళ్ళ గాలిలో ఇంకోటో పట్టుకుపోతే ఏం చేస్తారు మీరు? కాబట్టి మీరు మొదటి తప్పు చేశారు. రెండో తప్పు, పురుషులతో ఇలా తగాదా పెట్టుకుంటూ రాజుగారికి చెబుతాం, నువ్వు గొప్పవాడిగా ఉండాలి అని హితవులు అసలు చెప్పకూడదు. క్లుప్తంగా బతిమారాలి. వ్యవస్థలుగా ఉన్నవారు అతి సంభాషణ చెయ్యరాదు. కాబట్టి మీరు 2 దోషాలు చేశారు. మీ తప్పు మీరు గ్రహించక నా మీద నెపం పెడుతున్నారు. ఇవాళ నేను కాబట్టి సరిపోయింది, ఇంకోటి ఎవడన్నా ఈ బట్టలు పట్టుకెడితే అప్పుడేం చేస్తారు? కాబట్టి మీ బట్టలు మీకు కావాలంటే నీళ్లలో నుంచి బయటకు వచ్చి నాకు నమస్కరిస్తే మీ వస్త్రాలు ఇస్తానన్నాడు. అనగానే మళ్ళీ వాళ్ళు అన్నారు, అదేమిటి కృష్ణ, నువ్వు అన్నది నిజమే అనుకో, మేము పొరపాటే చేసామనుకో, కానీ పురుషులు కరుణాస్వరూపులు, అందులో నువ్వు సకల లోకనాథుడివి కదా అంటే సకల లోకనాథుడిని కాబట్టే వచ్చి నమస్కరించండి అన్నాడు. మీ బట్టలు కావాలంటే నమస్కరించవలసిందే. అనగానే వీళ్ళు కాసేపు ఆలోచనలో పడ్డారు. ఈ భయంకరమైన చలి అంతకంతకీ పెరిగిపోయింది, శరీరం స్తంభించిపోతోంది. అందుకని వెంటనే నీళ్లలోంచి బయటకు వచ్చారు. అప్పుడు మళ్ళీ ఏమన్నాడు ఆయన, ఓ లక్షణవతులారా, మీ వస్త్రములు కావాలంటే 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరిస్తేనే మీకు బట్టలు ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియదు, పైగా చలి. అందులో నీళ్లలో ఉంటే కంటే నీళ్లలోంచి బయటకు వచ్చినప్పుడు తడి ఒళ్లతో తుడుచుకోకుండా ఉంటే ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళు మొత్తం మీద నమస్కారం చేద్దామా వద్దా అనుకుంటున్నారట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓ గోపికలారా, మీ మనస్సులో ఉన్న కోరిక నాకు తెలుసు. మీరంతా నేనే భర్త కావాలని కాత్యాయని వ్రతం చేస్తున్నారు. నేను ఎరగని రహస్యం ఈ సృష్టిలో ఎక్కడైనా ఉన్నదా? ఎందుకని నేనే సృష్టి నేనే. ఇప్పుడు సుస్పష్టంగా చెప్పాడు పరమాత్మ. అందుకని ఆయన ఏమన్నాడు, మనిషి పుట్టినప్పటి నుంచి వాడిలో ఉన్నది నేనే అని అంతరార్థం. నేను మీతో కలిసి పుట్టాను, మీతో పెరుగుతున్నాను, మీలోనే ఉన్నాను, మీ లోపల ఉన్నాను, మీరు గుర్తించడం లేదు. ఎదురుగుండా ఉన్నాను కాబట్టి సిగ్గంటున్నారు, అసలు నేనే మీలో ఉన్నాను. అనగా నేను ఉంటేనే మీరు బతికుంటారు, నేను లేకపోతే ఆత్మ లేదు. ఇప్పుడు మీ వస్త్రములు ఎందుకు తీసుకున్నానో తెలుసా? వ్రతములను ఆచరించే వారికి ఒక కఠోర నియమం మంత్రశాస్త్రంలో ఉన్నది. బట్టలు విప్పి ఈ యమునా నదిలో దిగారు. దీనివల్ల ఏమవుతుంది? కాత్యాయనీదేవి కళ్ళజేయుటగాక, కాత్యాయనీదేవికి అపచారం చేసినట్టు అవుతుంది, అమ్మవారికి అపచారం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? కోరిన కోరికలు తీరవు, ఇంకొక ప్రమాదం వచ్చి పడుతుంది. ఆ ప్రమాదం తొలగించడం కోసమే నేను వచ్చాను, మీ వస్త్రాలు అపహరించాను. అదేమిటి? వస్త్రాలు లేకుండా స్నానం చేసినప్పుడు వస్త్రాపహరణం వల్ల దోషం ఎలా పోతుంది అంటే, మనిషికి దేహాభిమానం ఉన్నంతకాలము, నేను నా శరీరం అనే అభిమానం ఉన్నంతకాలము వాడు ఏ దోషం చేసినా వాడికి అంటుతుంది. ఆ అభిమానం పోయిన వెంటనే ఇంక వాడికి ఏ దోషము అంటదు. మన శరీరాన్ని వస్త్రము అంటారు. వస్త్రం అపహరించడం అంటే శరీరాన్ని అపహరించాడు, శరీరం అపహరించడం అంటే భూమి మీద పునర్జన్మ లేకుండా చేశాడు అని అర్థం. ఈ జన్మ ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. శరీరం అంటేనే పంచభౌతికం, పంచభూతాలతో ఏర్పాటైన శరీరాన్ని వస్త్రం అంటారు.
ఈ వస్త్రం పోవాలంటే మనం సంపూర్ణంగా శరణాగతి పోవాలి, ఈ మానాభిమానాలు పోవాలి. అందుకే అవధూతలు గుడ్డలు లేకుండా ఎదుగుతారు అనుకుంటారు పిచ్చాళ్ళలో, వాళ్ళే వెళ్ళకూడమా? ఆ స్థాయికి వెళ్ళాలి. లౌకిక ప్రపంచంలో అందరూ అలా వెళ్ళకూడదు, కానీ అక్కడ పరమాత్మ అందుకని అపచారం తొలగించడం కోసం వీళ్ళలో ఉన్న ఆ భ్రమని, ఆ మానాన్ని తొలగించాడు. ఇప్పుడు గోపికలకి జ్ఞానోదయమై వాళ్ళు ఏమనుకున్నారనమాట, మనం ఉత్తప్పుడు పూజలు చేస్తూ ఆఖరణ పూజలు అయ్యాక వ్రతాల్లో ఉన్న దోషములు పోగాక, ఈ వ్రతాలలో ఉన్న లోపాలు పాపాలు నశించుగాక అని కాసిన నీళ్లు పరమేశ్వరార్పణంగా తర్పణ ఇస్తున్నాం. ఆ పరమేశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడు. ఆయనతో ఎదురుగుండా ఉండగా బట్టలు అపహరించావు, మేము పరస్త్రీలం, నువ్వెవడో ఇంకోడివి అనే భ్రమలో మనం పడ్డాం. అందుకే పరమాత్మ సమస్తం తాని అనే విషయం చెప్పడానికి, అసలు వ్రతాలలో ఉన్న లోపాలన్నీ నాకే సమర్పిస్తారు కనుక ఇప్పుడు ఈ లోపం కూడా నాకే సమర్పించండి, ఈ బట్టలు నాకే సమర్పించండి అని చెప్పడానికి, కృష్ణార్పణ వస్తువు అని మన చేత అనిపించడం కోసం ఇవాళ ఆయన వస్త్రాలను అపహరించాడు అని కనిపెట్టి ఆ జ్ఞానం వాళ్ళకి కలిగి వెంటనే ఏం చేశారు, మేము వ్రతములో చాలా దోషములు చేశాం, వస్త్రము లేకుండా స్నానము చేయడం, నదిలోకి దిగడం మహాపాపం అని అర్థమయ్యింది. ఆ పాప పరిహారం కోసం ప్రభు నిన్ను సర్వ శరణాగతి పొందుతున్నాం అని రెండు చేతులు పాలతటన్యస్త అన్నారు. నుదురు అనేటటువంటి ప్రాంతంలో ఇలా రెండు చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి వారి వస్త్రాలు ఇచ్చాడు. వారు వాటిని ధరించారు. ధరించి కూడా వెళ్లకుండా అక్కడే సిగ్గుతో కింద చూపులు చూస్తూ ఉంటే, ఓ స్త్రీమూర్తులారా, నాది యోగ శరీరం, మీరు అనుకున్నట్టు భోగ శరీరం కాదు. అయినా ఎవరు ఏ భావంతో నన్ను ప్రార్థించినా వారి కోరికలు తీర్చడం భగవంతుడిగా నా కర్తవ్యం. ఈ జన్మలో ఎక్కువ కాలం మీతో ఉండలేను. మీరంతా ఋషుల అంశతో గోపికలుగా జన్మించారు, దేవాంశతో జన్మించారు. మీరంతా మునులు, దేవతా స్త్రీలు. మీ అందరికీ రాబోయే శరత్కాలంలో బ్రహ్మానందం కలిగిస్తాను. నా శరీరాన్ని తాకినా, నన్ను చూచినా, నన్ను వర్ణించినా, నా కథ విన్నా వారికి దేహబంధాలన్నీ తొలగిపోతాయి, పునర్జన్మ ఉండదు, ఇక వెళ్ళిరండి అనగానే వాళ్ళంతా వస్త్రాలు ధరించి తమ దారిని తాను వెళ్ళిపోయారట. ఇది చాలా అద్భుతమైన ఘట్టం అండి. వస్త్రాపహరణం చేసేటువంటి మనలో ఉన్న మాయని తొలగించాడు, ఆవరణ దోషం తొలగించాడు, అజ్ఞానం అని ఒక పొర ఉన్నదనమాట. అందుకే దీన్ని చాలా గొప్పగా రాస్తాడు కబీర్దాసు. అందుకే ఎవరిని కటువుగా పలక్కు, అందరినీ ప్రేమించు, ప్రతి వ్యక్తిలో పరమాత్మ ఉన్నాడు. నువ్వు కఠినంగా తిట్టావంటే అందులో ఉన్న పరమాత్మని తిట్టినట్టే, తద్వారా నీకు పునర్జన్మ వస్తుందని అద్భుతంగా రాశాడు కబీరు కూడా. కాబట్టి ఈ విధంగా గోపికా వస్త్రాపహరణం చేశాడంటే మనందరం గోపికలమే, మనందరం జీవాత్మలం, అందరం మీరు నేను తేడా లేకుండా గోపికలం. మన వస్త్రాపహరణం చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాడు. ఇంత శ్రద్ధతో వింటే ఈ రేపటి నుంచి మనందరిలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది.